ఈ ఫ్లూటిక్ వెర్నా కార్‌కి హీటర్ అయితే కంప్లెయింట్ ఉంది. అంటే హీటర్ అంటే కూలెంట్ వాటర్ లీక్ అయిపోతుంది. హీటర్ కాయిల్ అయితే పిచ్చి పడిపోయి కాయిల్ అయితే వాటర్ అయితే లీక్ అయిపోతుంది. దీనికైతే కాయిల్ అయితే మారుస్తున్నాను డాష్‌బోర్డ్ అయి ఓపెన్ చేసి. కాయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాం కాయిల్. దీని ప్లేస్‌లో ఏంటంటే కాయిల్ అయితే బాగా పోయింది తుప్పట్టేసి. దీని ప్లేస్‌లో నుండి కొత్త కాయిల్ అయితే మార్చుకున్నాం. కొత్త కాయిల్ మార్చి డాష్‌బోర్డ్ అయి ఫిట్టింగ్ అయి చేసేసాం. ఈ డాష్‌బోర్డ్ ఫిట్టింగ్ చేసి మేము ఏసీ కూడా పైపులు కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది కాబట్టి గ్యాస్ అయి బయటికి తీసేసి మళ్ళీ నీట్‌గా వాక్యూమ్ అయి చేసి మళ్ళీ అయితే గ్యాస్ అయితే ఫిల్ చేసాం దీనికి. ఫిల్లింగ్ అయి చేసి వాళ్ళ హీటర్ ఎలా వస్తుంది, కూలింగ్ ఎలా వస్తుందో చెక్ చేశాను. కూలింగ్ అయితే గనుక బానే వస్తుంది. ఒక 11.7 అలా వస్తుంది టెంపరేచర్. అంటే ఇంకా తగ్గుతుంది. దీంట్లో తక్కువ చూపించింది. హీట్ కూడా 24.3 అలా ఉంది. వస్తుంది హీట్ ఉన్నదని. మీ వెహికల్ ఏదైనా సరే హీటర్ కంప్లైంట్ ఏమైనా ఉన్నా, ఏసీ కంప్లైంట్ ఏమైనా ఉన్నా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను. నన్నైతే కాంటాక్ట్ చేయండి. మా గ్యారేజ్ వచ్చేసరికి భీమవరం ఉండి రోడ్‌లో ప్రసాద్ కూల్ కేర్